రికార్డింగ్ నెంబర్ 21. శంఖారావం చదువుకుంటూ ఉన్నాము. సాంఖ్యయోగంలో 66వ శ్లోకం నుంచి చదువుకుంటున్నాం. ఇక్కడ హెడ్డింగ్ యుక్తుడు అని ఉంది. యుక్తుడు అనగా యుక్తి కలిగినవాడు. యుక్తి అనగా లౌక్యమో చమత్కారమో అని పామరులచే ఎంచబడుచున్నది. కానీ వాస్తవమునకు యుక్తి అనగా కొన్ని వస్తువుల చక్కని కూర్పు. బుద్ధి యందు మనస్సు, మనస్సునందు ఇంద్రియములు, ఇంద్రియములకు అధీనమైన ఇంద్రియార్థములు, ఇట్టి వ్యాపారములకు సదుపాయమైన యంత్రశాలగా దేహము కూర్పు చెందుటనే పెద్దవారు యుక్తి అందురు. యుక్తి అను పదమునకు యోగము అను పదమునకు అర్థము ఒకటియే. ఎవని అందిట్టి కూర్పు సిద్ధించునో అతడే యుక్తుడు లేక యోగి. వానికే మనస్సు ప్రసన్నమై దుఃఖములు మాయమై సుఖం అనుభవింపబడును. ఈ యోగము లేని వారికి బుద్ధి ఉండదు, భావనయూ ఉండదు. భావన అనగా తన్ను గూర్చి తనకు జ్ఞప్తి ఉండుట. ఇది జ్ఞప్తి గలవానికి ఇంద్రియములు, మనస్సు, బాహ్య వస్తువులు, వ్యక్తులు వేరుగా గుర్తుండవు. వారు తనయందే ఆరోపింపబడిన వారుగా గుర్తుందురు. నూలుపోగులచే నేసిన బట్ట నూలుపోగుల సమూహముగా కాక వస్త్రముగా వేరొక వస్తువుగా మాత్రమే గుర్తుండుటను భావన లేకుండుట అందురు. ఈ స్థితియే మోహము లేక అజ్ఞానము. అట్లే బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహము అను శక్తులతో కూడిన మానవుడు ఈ శక్తుల కన్నా వేరుగా బంధువో, మిత్రుడో, శత్రుడో అని గుర్తింపబడుట భావన లేకుండుట అందురు, లేక మోహము అందురు. యోగి అయిన వారికి తానెవరో ఎదటివాడెవడో గుర్తుండును. అనగా తానును ఎదటివాడును మూలతత్వమైన భగవంతుని నుండి పుట్టిన శక్తుల యోగము చెందిన నరుడు అనబడు పురుషుడు అనే భావన ఉండును. ఈ భావన గలవానికే శాంతి ఉండును. శాంతి అనగా సుఖ దుఃఖముల అనుభూతిచే చెలించకుండునట్టి స్థితి. భావన లేని వారికి శాంతి ఉండదు, శాంతి లేని వానికి సుఖముండదు. సుఖము రెండు విధములు. సుఖ దుఃఖములు రెండిటిలో ఒక భాగమైన సుఖమొకటి. ఈ సుఖ దుఃఖములు రెండిటికీ అతీతమైన అనుభూతి ఒకటి. ఇందు మొదటిది నిరంతరము దుఃఖ స్పర్శ కలిగి ఉండుటచే నిజమైన సుఖము కాదు. ఇది తాత్కాలికము, అశాశ్వతము. రెండవ దానికి సుఖ దుఃఖముల పరిణామ స్పర్శ లేకుండుటచే అది సత్యమైన సుఖము లేక శాశ్వత స్థితి. బుద్ధిమంతుడైన యోగి అశాశ్వతములైన సుఖ దుఃఖములను విడచి శాశ్వత స్థితిని అనుభవించును. సాధన లేని వానికి ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంట పరిగెత్తుచుండును. ఇంద్రియార్థములచే విషయములందును అవి. బుద్ధిమంతుడైన యోగి అశాశ్వతములైన సుఖ దుఃఖములను విడిచి శాశ్వత స్థితిని అనుభవించును. 66వ శ్లోకం అయిపోయింది. 67 ఇది. సాధన లేని వానికి ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంట పరిగెత్తుతూ ఉంటాయి, పరివెత్తుచుండును. ఇంద్రియార్థములనే విషయములు అందురు. అవియే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అనుదినము అనుక్షణము సాధన లేని మానవుడు పొందుచున్నది వానినే. ఒక వ్యక్తిని చూచుచున్నప్పుడు వాని ఆకారము, నామము, రూపము మూలమున అనగా కన్ను సహాయమున మనస్సు పొందు రూపమున అతడు తనకు బంధువో, మిత్రుడో, శత్రువో వలె కనిపించును. అతని మాటలు చెవినబడుట వలన మనస్సు ఆ చెవి ద్వారమున పనిచేయుచు మాటలలో తనకు నచ్చుటయో నచ్చకుండుటయో మాత్రమే వినబడును గాని తన కర్తవ్యము వినబడదు. అట్లే ఆహారము తన నాలుకకు సోకుట వలన తనకది రుచిగా ఉండుటయో ఉండకుండుటయో మాత్రమే గోచరించును గాని స్వీకరింపదగినదో తగనిదో గోచరింపదు. అట్లే ముక్కునకు సుగంధ ద్రవ్యాదులను, అట్లే శరీరమునకు మృదువైన శయ్యాసనాదులు, స్త్రీ పురుష స్పర్శ మున్నగునవన్నీయు ఉండును. ఈ విధముగా ఇంద్రియములలో చెరించుచున్న మనస్సునకు నచ్చుటయో నచ్చకపోవుటయో తెలియను గాని
కర్తవ్యముల ప్రజ్ఞ ఉండదు. ఒక నావలో సముద్రముపై ప్రయాణము చేయుచున్న నావికునకు తెరచాపయో చుక్కాని లంగరు మున్నగు నావలోని యంత్రములో ప్రయాణము సాగించుటకు సాధనములు. ఒక నావలో సముద్రంపై ప్రయాణము చేయుచున్న నావికుడికి తెరచాపయో చుక్కానియో లంగరు మున్నగు నావలోని యంత్రములో ప్రయాణము సాగించుటకు సాధనములు. వానిని బంధించి నిర్వహించుట చేతకాని వాని నావకు గాలియే కదిలించు సాధనము. అట్లే ఆ గాలిచే ఉద్రిక్తత చెందిన అలలును గాలికి అధీనమైన ప్రయాణము గాలివాలును బట్టి నావను నడిపించును గాని పోవలసిన మార్గమును నావికుడు చేరవలసిన మార్గమును పట్టి కాదు. అట్లే ఇంద్రియముల ఆకర్షణచే పనిచేయుచున్న మనస్సు ప్రజ్ఞను బట్టి నడువదు. పరిసర వ్యక్తులను బట్టి వారి సంభాషణల వలన ప్రేరేపింపబడిన రాగద్వేషములను బట్టి వాతావరణమును బట్టి నడచును. ఇట్టి నడకచే జీవితము గమ్యస్థానము అగు ఆనంద మార్గమునకు దారి తీయక ఇచ్ఛాద్వేషముల వైపునకు దారి తీయును. 67వ శ్లోకం అయిపోయింది. కనుక ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడుట జరగవలెను. నిగ్రహింపబడుట అనగా వానిని నిగ్రహించుట కాదు. మనస్సు ఉత్తమమైన వస్తువుచే ఆకర్షింపబడినప్పుడు సహజముగా నిగ్రహింపబడుట జరుగును. ఇట్లు కాక నిగ్రహించుటకు ప్రయత్నము చేసినప్పుడు నిగ్రహించు ప్రయత్నమే మిగులును, కానీ నిగ్రహింపబడుట జరుగదు. మనస్సు ఇంద్రియముల విషయమున నిగ్రహింపబడుట ఒక్కటే సాధ్యము, కానీ వానిని నిగ్రహించుట ఎప్పుడునూ సాధ్యము కాదు. ఒక పాట కచేరీ జరగబోవు శాలలో పలువురు చేరి కూర్చుండిరి. కార్యక్రమం ఆరంభింపబడుటకు ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండిరి. శాల ఎంతయు శబ్దములతో సంకులముగా ఉండెను. వానిని నిశ్శబ్దము చేయుట ఎట్లు? నిశ్శబ్దమని అరచినచో అది సాధ్యము కాదు. ఈ కేకలు కూడా సంకులమునకు తోడ్పడును. దానిని చూచి మరికొందరు బుద్ధిమంతులు సత్సంకల్పముతో నిశ్శబ్దమని అరచినచో మరింత గగ్గోలు పుట్టును, గాని నిశ్శబ్దము సాధ్యము కాదు. నిగ్రహించు ప్రయత్నమునకిట్టి దుష్పరిణామం ఉండును. అట్లు కాక ఒక శ్రావ్యమైన కంఠధ్వనితో ప్రార్థన ఆరంభించినచో 1-2 నిమిషములలో ఎల్లరూ తమ సంభాషణలు చాలించి శ్రావ్యధ్వనిచే ఆకర్షింపబడి మాటలాడకుందురు. ఒకరిద్దరు పామరులు మాట్లాడ ప్రయత్నించినను మిగిలిన వారు నిశ్శబ్ద సంజ్ఞలతోనో చేతితో నొక్కుటతోనో దమించి కూర్చుండబెట్టుదురు. వినని వానిని నిశ్శబ్దముగా బయటికి కొనిపోయి విడిచివత్తురు. అప్పుడు శాల అంతయు నిశ్శబ్దమగును. నిశ్శబ్దమును సాధించుట అనగా సంగీతముచే నిశ్శబ్దము సాధింపబడుట జరిగినది. అట్లే సాధకుడు మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించుట కాక ఆత్మధ్యానముచే ఇంద్రియములు నిగ్రహింపబడుట సాధించును. అట్టివాని ప్రజ్ఞ మాత్రమే సుప్రతిష్ఠితమగును. ఈ ప్రజ్ఞ ఎచ్చట ప్రతిష్ఠింపబడుచున్నది? ఇంద్రియములయందును మనస్సునందును ప్రతిష్ఠింపబడుచున్నది. నిశ్శబ్దము సాధింపబడిన సంగీతశాలలో నిశ్శబ్దం ఎచ్చట ప్రతిష్ఠింపబడినది? అంతకుముందు రొద చేయుచున్న జనులయందే కదా. అట్లే ప్రజ్ఞను హరించుచున్న మనస్సు ఇంద్రియములు ఆత్మచే నిగ్రహింపబడుట వలన ఆత్మప్రజ్ఞ మనస్సు ఇంద్రియములయందే ప్రతిష్ఠింపబడును. అనగా మొత్తము మానవుడు ప్రజ్ఞామయుడై ఆ ప్రజ్ఞయందు దేహము ఇంద్రియములు మనస్సు ప్రతిష్ఠింపబడును. అట్టివాడే స్థితప్రజ్ఞుడు. అట్టి స్థితియే యోగము. అప్పటి అనుభూతియే ప్రసన్న స్థితి లేక శాశ్వత సుఖము. 21వ నెంబర్ అయిపోయింది. 68వ శ్లోకం కూడా అయిపోయింది.